అప్పుడు అలేఖ్య ఒక్కతే ఇక్కడ ఉంటుంది. ఇక్కడే ఉండని. మనం అందరం తీర్థయాత్రలకు పోతే అలేఖ్య వదిన ఒక్కదాన్ని ఇక్కడ ఉంచితే మనం ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా తిరగగలుగుతామా? దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అవుతుంది. మాధవ్ అన్నది కూడా కరెక్టే. మనందరం తీర్థయాత్రలకు వెళితే ఇప్పటికీ ఆ మహాతల్లి ఇల్లు నా పేరు మీద రాయి, ఆస్తి నా పేరు మీద రాయి అని అంటుంది. మనం అటు వెళ్ళొచ్చేసరికి ఈవిడి గారు ఇక్కడ ఏ మాయమంత్రాలు చేస్తుందో. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండగలుగుతావా? అలాంటప్పుడు తీర్థయాత్రలకి అలేఖ్యను కూడా మనతో పాటు తీసుకెళ్తే అప్పుడు పాముని సంకన పెట్టుకుని పోయినట్టే. ఎవరండి మీరు? సరాసరి లోపలికి వచ్చేశారు. మేడం, మేము చిన్న పిల్లల కోసం, అనాథల కోసం ఒక ఆర్గనైజ్ హోమ్ని నడుపుతున్నాము. ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాము. మీ వంతుగా మాకేమైనా సహాయం చేస్తారేమోనని వచ్చాము. చూడమ్మా, ఈ ఇంట్లో మేము ఇంతమంది కనపడుతున్నాము. మాది ఉమ్మడి కుటుంబం అనుకుని విరాళం అడగడానికి వచ్చావేమో. ఇప్పుడు మా పరిస్థితి కూడా అనాథ బతికే అయిందమ్మా. ఎవరిని అడగకుండా ఇలా లోపలికి రావడం కరెక్ట్ కాదు కదా. అదేంటి భూమి అలా అంటున్నావు? అనాథ పిల్లల కోసం విరాళాల కోసం వచ్చింది. ఆవిడేమన్నా దొంగ అనుకుంటున్నారా? సరాసరి లోపలికి ఎందుకు వచ్చావు అని ఆవిడని అవమానించి మాట్లాడుతున్నావు. చూడండి, మీరు ఆర్ఫనేజ్ పెట్టారు, బాగుంది. దానికి విరాళాల కోసం వచ్చారు. కానీ విరాళాలు ఇచ్చే పరిస్థితుల్లో మేం లేవు. మీ దగ్గర ఏమైనా కార్డు ఉంటే ఇచ్చి వెళ్ళండి. భూమి, ఆమె మన్నా అప్పేస్తే వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చిందా? మళ్ళీ రావటానికి, ఆమె కార్డు చూసి ఆమెకి డబ్బులు పంపించడానికి? అది కాదు కదా. ఏదో అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం కోసం ఆవిడొక సంస్థను రన్ చేస్తుంది. మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. ఏంటండి, ఎంత కావాలి? అవసరం లేదా లేఖ్య, నువ్వు విరాళం ఇవ్వక్కర్లేదు.